నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సూర్యోస్మితల్లి. గురుగారు, మనకు భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం అంటూ ఉంటాము, చదివాము, మనకు అన్నీ తెలుసు. కానీ మనకు వచ్చేసరికి ముస్లిమ్స్ చాలా కంట్రీస్లో ఉన్నా సరే ఎక్కువ మంది జనాభా ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఎక్కడ పెద్దగా విన్న సందర్భాలు అనేది లేవు, చాలా తక్కువ అన్నమాట. మరి మన భారతదేశంలోనే ఎందుకు ఈ వక్ఫ్ బోర్డ్ అనేది అమల్లోకి వచ్చింది? సో మాదే అనేటువంటి ఒక మాట, పిలుపు అనేది వినిపిస్తుంది, ఇది నాకే సొంతం, ఇది మాకే సొంతం అనేది. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి గురువుగారు? అంటే మనకి ఇక్కడ రాజ్యాంగం, చట్టం, రాజకీయాల గురించి తెలుసుంటేనే మనం దీని మీద ఎక్కువ ప్రస్తావనకు వెళ్ళాలి. కాకపోతే ఇది సామాన్యుడికి కూడా తెలియాలి. ఎందుకంటే ఒక చట్టంలో ఉన్నటువంటి ఒక లొసుగు వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వక్ఫ్ సంబంధించి చాలా వివాదాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బిల్లును ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం, కొంతమంది ప్రత్యర్థులు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళ ఎలా సంబోధించాలో కూడా తెలియని స్థితిలో వాళ్ళు దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్ళటం, అక్కడ దాన్ని స్టే ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇది మాట్లాడుకోవడం అవసరం. నాకు వక్ఫ్కి సంబంధించి కానీ, రాజ్యాంగానికి సంబంధించి కానీ, ముస్లిమ్స్కి సంబంధించి కానీ ఎలాంటివి వివాదాలు కానీ నాలెడ్జ్ కానీ నాకు లేదు. ఓకే. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నేను విన్నది, నేను తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెప్పాలి. నేను సొసైటీలో ఒక ఆరోగ్యకరమైనటువంటి సొసైటీని చూడాలనుకుంటున్నాను. సన్ స్పిరిచువల్ సొసైటీ అంటే నా ఉద్దేశం ఏంటంటే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అది భౌతికమైనటువంటి శారీరక సమస్యలు లేకుండా అభౌతికంగా అంటే మానసికమైనటువంటి సమస్యలు లేని ఆరోగ్యకరమైనటువంటి సొసైటీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇక మీరు భిన్నత్వంలో ఏకత్వం, ఇది మనకి ఇక్కడ తెలియాలి. భిన్నత్వం అంటే ఏంటి, ఏకత్వం అంటే ఏంటి? కులాలు ఎన్ని ఉన్నా సరే, మతాలు ఎన్ని ఉన్నా సరే, మేమంతా ఒక్కటి అని చాటి చెప్పటం. ఇక్కడ చాలామంది చెప్తుంటారు అన్ని మతాల సారం ఒక్కటే. అవునా? అన్ని మతాల సారం ఒకటేనా? అంటే ఫైనల్గా మనం ధర్మంగా ఉండటం, న్యాయంగా పోరాటం చేయటం, సో అన్యాయాన్ని ఎదిరించడం అనేది ఒకటే అనేది చెప్తూ ఉంటారు. సో బట్ మనకు ఇతర గ్రంథాలలో కూడా ఉన్నదాన్ని, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఇదొక్కటే చెప్తుంది అని అంటారు. సో మనకు అవి టచ్ లేదు కాబట్టి మనకు తెలియదు. 100% భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇది కాదు. ఓకే. భిన్నత్వం అంటే ఏంటంటే, మనకి జాతులు ఎన్ని ఉన్నాయమ్మా అంటే, జాతులు అంటే కులాలు కాదు. ఆల్మోస్ట్ 4000 నేను విన్నాను గురువు గారు ఓవరాల్గా. వర్ణాశ్రమ ధర్మాలు. వర్ణము అంటే కులము, అంటే రంగు. అంటే రంగు అంటే ఏంటి? మనకి చెప్పులు కుట్టేవాడిని ఏమంటారు? కుండలు చేసేవాడిని ఏమంటారు? చెక్క పని చేసేవాళ్ళని ఏమంటారు? సిమెంట్ పని, ఇళ్ళు కట్టేవాళ్ళని ఏమంటారు? యంత్రాలు తయారు చేసేవాళ్ళని ఏమంటారు? పాఠాలు చెప్పేవాళ్ళని ఏమంటారు? ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నట్టు మనలో ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాలు. పాఠాలు చెప్పేవాళ్ళని టీచర్, ఉపాధ్యాయులు అన్నారు. ఇదొక కులం. ఆయన ఎంచుకున్న మతం అది. అదే ఆయన విద్య చెప్పాలి. నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో మట్టిని ఒక అందమైనటువంటి కుండగా తయారు చేసి మీ అవసరాలకు ఉపయోగించాలి. ఇదొక మతం. ఇవన్నీ కలిపితే ఏకత్వం, మానవత్వం. మనుషులు వేరు, చేస్తున్న వృత్తులు, పనులు వేరు. ఇదే మతం. నా మతం, నా దారి వేరైనా అందరం చేరేది ఎక్కడికి, ఒకే చోటకి, మానవత్వం చోటకి. చివరికి అల్టిమేట్గా మనం చూసేది మానవత్వం. ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటే. అంటే హిందూ, క్రైస్తవుడు, ముస్లిము బాయి కాదు, ఎప్పటికీ కాదు. అంతర్గతంగా వాళ్ళ గ్రంథాలలో ఉన్నది, నీ మతాన్ని గౌరవించు, పరమతాన్ని వీలైతే నీ మతంలో మార్చు, లేకపోతే చంపే. అంటే వాళ్ళ దాంట్లో ఉన్నది, రెండు మతాల్లో, 2 గ్రంథాల్లో ఉన్నది అదే ఉంది. కేవలం మన దాంట్లో మాత్రమే దాన్ని ఏమంటారు, జీవహింస. హింస మన ధర్మం కాదు, శాంతంగా ఉండు, చేతనైతే సాటి మనిషికి సహాయం చేయి. ఇది కేవలం హిందూ ధర్మంలోనే మాత్రం చెప్తుంది. అంటే గురుగారు, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లలప్పటి నుంచి చదువుకుంది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అండ్ మతాలు ఎన్నున్నా సరే, హిందువులు కానీ, ముస్లిము, క్రైస్తవులు భాయ్ అనేది చదువుకొని పెరిగాము చిన్నప్పటి నుంచి. చదివించి పెంచారు, మనది కాదు అది. ఓకే. 1940కి పూర్వం క్రైస్తవ్యం భారతదేశంలో లేదు. అసలు లేదు, ఓన్లీ హిందువులు మాత్రమే ఉన్నారు.
హిందువులు ముస్లిమ్స్ అంటే ఎప్పటి నుంచో అంటే వాళ్ళు కూడా భారతదేశం వలస వచ్చి ఇక్కడ మత మార్పులు చేసినవే జరిగినాయి. మనకి రీసెంట్గా చావా సినిమా చూసాం. అంటే వేరే కంట్రీ నుంచి వచ్చిందే అంటే భారతదేశం. ఇక్కడ మనం అంటే వక్ఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని భారతదేశం అని ఎందుకు అన్నారు? భరతుడు పాలించాడు కాబట్టి భారతదేశం అన్నారు. ఇక్కడ మనం దాన్నే ప్రధానంగా తీసుకుంటే ఇది రామరాజ్యం, రాముడు పరిపాలించినటువంటి రాజ్యం, కౌసల్యానందనుడు మనకి ఇచ్చినటువంటి సామ్రాజ్యం. భరతుడు మనందరికీ ఇక్కడ అంటే ఎక్కడి నుంచి వచ్చాం అందరం అదే చెప్తూ ఉంటారు. మనందరం ఇక్కడ ఉండడానికి భిక్ష, రామచంద్రుడి భిక్ష భారతదేశం. భారతదేశంలో జీవిస్తున్నటువంటి సమస్త జనులది. మీరు బ్రతకండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ధర్మాన్ని కట్టుబడి ఉండండి. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ రాముడు ధర్మభిక్ష భారతదేశం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు, భారతీయులది మాత్రమే ఈ భారతదేశం, వేరే వాళ్ళది కాదు. మీకు ఇది 1874 1850 ఆ సమయంలోనే బ్రిటిషర్సే ఈ వక్ఫ్ అనేదాన్ని వ్యతిరేకించి ఇది ఒక అర్థం పర్థం లేని చట్టం అని చెప్పేసి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పాలకులు అంటే ఆ రాజ్యాంగాన్ని రచించిన వారి దగ్గర నుంచి ఆ తర్వాత పరిపాలించినటువంటి నాయకుల వరకు కూడా ఆ రోజే దీన్ని వ్యతిరేకించుంటే మిగతా కంట్రీస్లో ఎలా అయితే లేదో ఇక్కడ కూడా లేకుండా పోయి ఉండేది. ఇది భరతుడి భిక్ష, శ్రీరామచంద్రమూర్తి భిక్ష. ఇది మనకి ప్రామాణిక గ్రంథమైనటువంటి వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వాలిని చెట్టుచాటు నుంచి చంపినప్పుడు వాలి అడుగుతాడు, ఏ అర్హత ఉందని, ఏ అధికారం ఉందని నన్ను నువ్వు చంపావని చెప్పేసి అడిగినప్పుడు ఇది భరతుడు పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం, ఇది నాది. ఇక్కడ అన్యాయం వచ్చినప్పుడు చంపే అధికారం రాజుగా నాకుంది, శిక్షించే అధికారం నాకుంది. నువ్వు చేసింది తప్పు ప్రత్యర్థిగా, అదొక ధర్మం. ఇతను సొంతంగా ఇలా అయినా చంపలేదు. వాళ్ళ యొక్క తమ్ముడు వచ్చి అడగడం వల్ల తనని వధించడానికి అవకాశం తీసుకుని అలా చేశారు. అప్పుడు అడిగినప్పుడు చెప్పాడు, ఇది భారతదేశం, భరతుడు పరిపాలిస్తున్నాడు, ఈ సామ్రాజ్యం మాది, మీకు బ్రతకడానికి ఇచ్చాం, మీరు ఉపయోగించుకోవాలి. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్షించే అర్హత, అధికారం నాకుంది రాజుగా. ఆ భరతుడి అంటే అప్పుడు పట్టాభిషేకం ఈయన కావలేదు, భరతుడికి అయింది. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి దీన్ని ఖండించే అధికారం నాకుంది, అందుకనే నిన్ను ఈ రకంగా చేశానని వాల్మీకి రామాయణంలో ఈ సందర్భంలో చెప్పడం అయింది. భారతీయులందరూ తెలుసుకోవాలి, మనకి అర్హత ఉంది. రామరాజ్యంలో రాముల వారి యొక్క అనుచరులుగా, రాముణ్ణి ఆరాధిస్తున్న వారిగా, లేకపోతే వారసులుగా, సూర్య వంశస్థులుగా, సూర్యోదయ సూర్యాస్తమయాలతో ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా సూర్యవంశీయులమే, సూర్య ఉపాసకులమే. కాబట్టి మనకి అర్హత ఉంది ఇక్కడ ఉండడానికి, ఇది మాది అనడానికి. ఎవ్వరికి దీని మీద అధికారం లేదు, ఇది రామరాజ్యం, రాముల వారిది మాత్రమే. అందుకని భారతీయుల్లో ఐకమత్యం లేదు కాబట్టి ఎవరో వచ్చి ఇది మాది అని అంటున్నారు. అందుకని ఐకమత్యం తెచ్చుకోవాలి భారతీయులందరూ కూడా. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టుకి ఎవరో వెళ్ళారు, మనం కూడా మన గ్రంథాలు పట్టుకుని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగాలి, ప్రశ్నించాలి, గద్దించాలి, మన భూముల్ని మనం సొంతం చేసుకోవాలి. ఇది రామరాజ్యం. రాముడు భరతుడు మనకు పెట్టినటువంటి భిక్ష. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ, వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, భరతుడి యొక్క భిక్షతో మనం బ్రతకడానికి ఇక్కడ అవకాశాన్ని, అనుమతిని పొందాం. బ్రతకడానికి, తినడానికి, ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కృతజ్ఞతతో జై శ్రీరామ్ అనే కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నాం. కృతజ్ఞాయ దేవాయ అన్నాం. కృతజ్ఞత లేకుండా ఆ రాముడిని దూషిస్తే ధర్మం చూస్తూ ఊరుకోదు, కుక్క చావు చేస్తామని సామెత చెప్తుంది. ఏదైనా తప్పు చేస్తే కళ్ళు పోతాయి. అలాంటి అంటే మనకి ఇది భిక్షగా ఇచ్చినటువంటి దాతని మనం దూషిస్తే సమస్యకి అంటే పాపానికి అవకాశం ఇస్తున్నాం కదా, పాపం చేశాం కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాం, ప్రాణాలని కోల్పోతున్నాం. ఇదే భరతగడ్డ మీద ప్రాణాలని విడిచిపెట్టాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ రాముడి యొక్క కృతజ్ఞతతో బ్రతుకుతున్నాం, భిక్షతో బ్రతుకుతున్నాం, భరతుడి యొక్క భిక్ష అని నమ్మి కృతజ్ఞతాపూర్వకంగా జై శ్రీరామ్ అంటున్నారో మన అందరం కూడా యుద్ధం చేయాలి. మన గళాన్ని విప్పి ఇది మాది, భారతదేశం మాది, ఎవరికి ఇందులో హక్కు లేదు. ఎంతకు పూర్వం ఉన్నాయేమో రాతపోతలు, డాక్యుమెంటేషను, పట్టాలు
ఆయన రాసిచ్చారు. భరతుడు మనకందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఏమి దస్తావేజులు రాసిచ్చి ఉంటారు. దస్తావేజుల్లాగా ఏం లేదు, పండించుకోండి, తినండి, ఉండండి అన్నారు. ఉండండి అంటే మనం పుట్టించాం అంటే పుట్టింది ఎక్కడో. ఇది భరతుడి భిక్ష, శ్రీరామచంద్రమూర్తి భిక్ష. ఓకే. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండొద్దు. అంటే ఉండొద్దు అనడానికి కూడా మనకేం అర్హత లేదు. ఉన్నావంటే నువ్వు రాముడికి కృతజ్ఞుడివై ఉండాల్సిందే. కృతజ్ఞత లోపిస్తే నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నువ్వు రాముడిని దూషిస్తే నేను బాధపడతానేమో, నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ నువ్వు నష్టపోతున్నావే, నువ్వెవరు? నా పక్కింటి వాడువో, నా ఎదురింటి వాడువో, నాకు ఫ్రెండ్వో, సంథింగ్ ఏదో. నువ్వు అజ్ఞానంతో రాముడిని దూషిస్తున్నందుకు బాధ. ఆ బాధతో వద్దు, ఇలా చెయ్యొద్దు అని మనం శాంతన, అంటే రాముడు నేర్పించింది అదే. మనకి సహనం కావాలి, అందరి మధ్యలో ఐకమత్యం కావాలి, ప్రశ్నించే గుణం కావాలి. అందుకని అందరం ఐకమత్యమై ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో మోడీ గారు యుద్ధం చేస్తున్నారమ్మా. ఆయనకి మనం వంతు సపోర్ట్ అందివ్వాలి. ఓకే. సో ఈ వక్ఫ్ కావాలి అని కొంతమంది, వద్దు అనేది కొంతమంది వాదన. సో మరి ఇందులో మన సైడ్ నుంచి హిందువులంతా ఏకం కావాలి అని అన్నారు కదా. సో ఏకమై పోరాడే అంత టైం జనాలకి ఉంది అంటారా గురువు గారు? టైం ఉందమ్మా. ఆ సమయాన్ని సినిమాలు చూడడానికి, టీవీలు చూడడానికి, సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకోవడానికి, లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్లో వీటికి వృధా చేసుకుంటూ ఉన్నాం. కొంత సమయం పెడితే, అంటే ఇక్కడ ఏం కావాలి, అందరం బాగుండాలి, అందరి కోసం. పోనీ అంటే ఆ భూములు ఎవరికో దానం చేశారు వాళ్ళు. కారణం ఏంటి? విద్యా సంస్థలు పెట్టడానికి, అనాథ పిల్లల్ని చదివించడానికి, అనాథలకు ఏదో చేయడానికి. అవి జరగట్లేదు కదా. ఇక్కడ హిందువుల కన్నా ఎక్కువ నష్టపోయేది ముస్లిమ్సే. వాళ్ళకి ఎవరికన్నా పోనీ ఇందులో చాలామంది పేద అయినటువంటి ముస్లిమ్స్ పాపం భిక్షాటన చేస్తూ కోడలలో కనిపిస్తున్నారు. అనారోగ్యాలతో హాస్పిటల్ దగ్గర చూడండి. వాళ్ళకైనా పోనీ బోళ్ళంత లక్షల హెక్టార్ల ఆస్తి భూమి ఉంది కదా, ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక మంచి చారిటబుల్ హాస్పిటల్ ఉందా? ఒక మంచి చారిటబుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది. మీరు స్కూల్స్ ఏం పెడుతున్నారంటే ఉగ్రవాదులు తయారు చేసే స్కూల్స్ పెడుతున్నారు. ఇవా దీనివల్ల ఏం సాధిస్తున్నామా? మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల ఏదో జరుగుతుంది, మనం గమనించట్లేదు. నా బిజీ నాదే, నేను బతికేయాలి, నేను సంపాదించేయాలి, నేను ఏదో దాచేసుకోవాలి. శాశ్వతం కాదు. ఎప్పుడైతే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటామో మధ్యలోనే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధర్మానికి కట్టుబడి ఉండు. ధర్మానికి అంటే నువ్వు నీ సమయంలో ఒక 40 నిమిషాలు కానీ, ఒక గంట కానీ నువ్వు ధర్మానికి కేటాయించకపోతే నువ్వు కృతజ్ఞుడివి. కృతజ్ఞత చూపించాలి. అప్పుడే నువ్వు జీవితంలో అభివృద్ధిని సాధిస్తావు. ఏది శాశ్వతం కాదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఈ జీవితాలు పూర్తవుతాయి. మళ్ళీ వస్తాం, మళ్ళీ రావాలి. కాబట్టి ఉన్నప్పుడే ఈ వర్క్ను ఫినిష్ చేసేస్తే, ఈ భారతదేశాన్ని సస్యశ్యామలో ఉంచడానికి ప్రయత్నం చేస్తే నేను బాగుంటాను, నా చుట్టుపక్కల నా పక్కింటి వాళ్ళు బాగుంటారు, నా సొసైటీ బాగుంటుంది, అందరం బాగుంటాం. అందుకని రామరాజ్యం కోసం, రాముడి కోసం, రాముడికి కృతజ్ఞత చూపించడం కోసం జై శ్రీరామ్ నినాదంతో మన భారతదేశాన్ని ఒక్కటే రాజ్యంగా చేద్దాం. విశ్వనాథుడి పట్టణం ఇది. కాశీ విశ్వేశ్వరుడు అంటే మనకి స్పిరిచువల్ క్యాపిటల్, దాని ఏమంటారు, రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని కాశీ. విశ్వేశ్వరుడి యొక్క చూపుల చలువతో గంగమ్మ తల్లి పునీతం చేసినటువంటి గంగమ్మ తల్లి స్పర్శతో రామరాజ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుందాం. అందరం సుఖంగా సంతోషంగా జీవిద్దాం. వక్ఫ్ అనేది వద్దు అంటారు గురుగారు మీ సైడ్ నుంచి? ఏముంది, ఇప్పుడు మిగతా కంట్రీస్లో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎస్, ఉంటే అన్ని చోట్ల ఉండాలి. ఇది మంచిదే అయితే అన్ని చోట్ల ఉండుండేది. లేదు, ఎందుకు లేదు? మరి ఇక్కడ ఎందుకు పుట్టుకొచ్చింది? అదే అసమర్థులైనటువంటి నాయకులు, రాజ్యాంగ రచనలో నాయకుల్లో ఉన్నటువంటి లోపం. 100%. ఇప్పుడే ఎందుకు ఈ వివాదం పైకి లేచింది అంటే, ఒక సరైన నాయకుడు సవరణ చేస్తున్నాడు, సరి చేసుకుంటూ వస్తున్నాడు, కలుపు మొక్కల్ని ఏరి పారేస్తూ వస్తున్నాడు. లేకపోతే బిల్లు ఆమోదం దాకా వచ్చిందంటే ఎంత యుద్ధం చేసి ఉంటాడు ఆయన ఎక్కడ అన్యాయంగా ఏం మాట్లాడలే. ఇది అవసరం లేదు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వక్ఫా ఇంకోట కాదు. ఇది భారతదేశం, భరతుడి యొక్క భిక్ష, శ్రీరామచంద్రమూర్తి యొక్క భిక్ష భారతదేశం. కృతజ్ఞత చూపిద్దాం, జై శ్రీరామ్ నినాదాన్ని చేద్దాం. సో గురుగారు, ఒక్క పాయింట్లో హిందువులంతా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ముస్లిం పర్సన్ని ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం ముస్లిమ్స్ అందరూ ఏకమవుతారు.
సో అదే క్రిస్టియన్ అంటే మాత్రం క్రైస్తవులంతా ఏకమవుతారు. ఇది మనం చూస్తున్నాం వాళ్ళలో ఉన్న యూనిటీ. మరి హిందువులకి ఎందుకు ఆ యూనిటీ లేదు? ఎందుకంటే మనమంతా హిందువులం, అందరం కలిసి గుళ్ళకి వెళ్తాం, అందరం పూజలు చేస్తాం, వ్రతాలు, నోములు, పారాయణాలు అన్నీ కలిసే చేస్తాం. కానీ ఒక సాటి మనిషికి కష్టం వచ్చింది, ఒక మనిషి గొడవ పెట్టుకున్నాడు, లేదంటే ఏదన్నా జరిగింది అంటే, ఇలాంటి వివాదాలు ఏవైనా తలెత్తినప్పుడు కూడా హిందువులంతా ఏకమవ్వరు. ఎందుకు అసలు? ఇంకొకటి ఏంటంటే అమ్మా, హిందూ, ముస్లిం, క్రైస్తవులు భారతదేశంలో లేరు. ఉన్నది ఒక్కటే, అందరూ భారతీయులే. అవును. మతం అనే ఒక బట్టని మార్చుకున్నారు వాళ్ళు. ఆ వస్త్రం తాలూకు ఎఫెక్ట్ నీ మీద పనిచేస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నప్పటికీ కాకి డ్రెస్ వేసినప్పటికీ ఏంటి తేడా? డిఫరెన్స్ ఉంటుంది. డ్రెస్ ఎఫెక్ట్. కాకి డ్రెస్కి మిలిటరీ డ్రెస్కి ఏంటి తేడా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిలిటరీ డ్రెస్కి డాక్టర్ డ్రెస్కి ఏంటి తేడా? క్వైట్ ఆపోజిట్. అంతే. ఇక్కడ వస్త్రం మాత్రమే మారుతుంది, లోపల ఉన్నవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా. నాలెడ్జ్ ఉంది, అంటే ఈ వస్త్రానికి ఒక నాలెడ్జ్ ఉంది. ఆ క్రైస్తవ్యం అనే దాంట్లో వాళ్ళు నూరి పోస్తూ ఉంటారు దాంట్లో ఉన్న విషయాల్ని. ఇక్కడ ఎక్కడా కూడా దేవాలయానికి వెళ్తావు, కొబ్బరికాయ కొడతావు, దండం పెట్టుకుంటావు, అష్టోత్తరం చదువుతాడు, అక్కడ ఎక్కడా కూడా అన్య మతాలకు సంబంధించి ఇలా ఉండాలి, నువ్వు ఇలా తిరగబడు ఏం ఉండవు. అవును, ఉండవు. మిగతా మతాల్లో తెల్లారి లేస్తే మతంలో జాయిన్ అయితే నేర్పించే పాఠాలన్నీ ఇవే. పూర్వం అంటే ఇవి లేని రోజుల్లో మనకు గురుకుల విద్యానికేతనాల్లో ఆధ్యాత్మిక చింతన, దైవత్వం, ఐకమత్యమే మహాబలం ఇవన్నీ అప్పట్లో ఉండేవి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సొసైటీస్లో ఇవి లేవు. నీకు అక్కర్లేని సబ్జెక్ట్ అంతా ఉంటుంది, సర్టిఫికెట్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ వ్యవస్థలో వాటిని తీసేశారు. అప్పుడున్న చదువుల్లో నన్నయ్య గురించి, తిక్కన గురించి, పోతన గురించి ఉండేవి. ఇప్పుడు ఆ పాఠ్యాంశాలు ఉన్నాయా? అందుకని మనకి అంటే మనం అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ క్రైస్తవుడిగా ఉన్నది ఎవరు? భారతీయుడే. అవును. కానీ అక్కడ ఆ గ్రంథం నేర్పించే ఆ గ్రంథం అంటే అదొక పాఠశాల. సండే స్కూల్కి వెళ్తారు వాళ్ళు, అక్కడ ఏదో ఒక వాక్యం చదువుతారు, దాని గురించి చెప్తూ ఉంటారు, నూరి పోస్తూ ఉంటారు. ఇది లేదు మనకి హిందువుల్లో. ఈ అంటే దేవాలయానికి వెళితే భగవద్గీతని చదివి ఆ శ్లోకాన్ని చదివి దాని అర్థం చెప్తూ యుద్ధం చేయమన్నాడు కత్తిపట్టు అనే శ్లోకాలు ఎక్కడా కూడా చెప్పట్లేదు. అవి చెప్పిన రోజు అంటే పాఠ్యాంశాల్లో భగవద్గీత కానీ లేకపోతే హిందూ ధర్మాల్లో నీ ధర్మానికి విఘాతం కలుగుతున్నప్పుడు నువ్వు ఏకమవ్వాలి అని పాఠ్యాంశాల్లో చేర్చగలిగితే సాయంత్రం మాటలు లేకపోతే వారానికి ఒకసారి ఏదైనా ఒక చోట కూర్చుని యుద్ధం చేద్దాం, ఆదిత్య హృదయం చదువుదాం, తతో యుద్ధ పరిశ్రాంతం సమరేచంతయా స్థితం అని రాముల వారు యుద్ధం చేయడం కోసం, రావణాసురుని వధించడం కోసం చదివిన ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం మళ్ళీ మనం చదవగలిగితే మనకు ఐకమత్యం వచ్చేస్తుంది. ఇది ఎవరు చదవట్లే. నాకు బాగుండాలి కాబట్టి నేను ఆదిత్య హృదయం ఇంట్లో చదువుకుంటున్నాను, నేను బాగుంటున్నాను అంతే. ఈత తెల్లబోతుంది. ఓకే. దయచేసి బయటికి రావాలి సంఘటితం. ప్రతిరోజు సాయంత్రం పూర్వం రచ్చబండల దగ్గర అయ్యి ఉండేవి ఆధ్యాత్మిక చింతన, భజనలు చేయడం. ఇది వ్యక్తిగత ఆరోగ్యము, వ్యవస్థ యొక్క ఆరోగ్యం కూడా, ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ప్రతినిత్యము కూడా ఎంతో కొంత సమయం, ఒక 10-15 నిమిషాలు మన సమాజం కోసం మనం కేటాయించాలి. అప్పుడు ఆ తిరుగుబాటు వస్తుంది. అప్పుడు వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంటే చాలామంది ఆధ్యాత్మిక సంస్థలు, శివశక్తి కావచ్చు, ఇలాంటి సంస్థలు, కరుణాకర్, సుగ్గు, లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు, మార్పు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దౌర్భాగ్యం, హిందూ ధర్మంలోనే, హిందూ మతంలోనే ఈ అఘోరి లాంటి వాళ్ళు, ఇదొక ఇంకొక కొత్త ట్విస్ట్ అన్నమాట, స్వామీజీలు ఇలాంటి వాళ్ళు వచ్చి మన ధర్మాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అందుకని ఐకమత్యమే మహాబలం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని గట్టిగా చేసి జై శ్రీరామ్ అన్నాం. రామరాజ్యం కోసం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా గురుగారు. సో హిందూ ధర్మాన్ని అనుసరించి పోరాటం చేసే వాళ్ళకి, లేదంటే హిందూ ధర్మాన్ని సరిగ్గా సనాతన ధర్మాన్ని ధర్మం వైపుగా మళ్ళిస్తూ వెళ్ళే ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మం కానీ హిందూ ధర్మాలు కానీ ఆ ధర్మాన్నే పాటించే వాళ్ళకి ఆ ధర్మం ఎప్పుడు అండగా ఉంటుందనే చెప్తారు. సో అపజయం కలిగినా సరే జయం, విజయం ముందర ఉంటుంది. సో వెయిట్ చేద్దాము. సో మీరన్నట్టుగా వెయిట్ చేద్దామా, సపోర్ట్ చేద్దాం అనాలి. వెయిట్ ఎందుకు చేయాలి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ జనాల్లో మార్పు కోసం వెయిట్ చేద్దాం. సో మన వంతుగా సపోర్ట్ కూడా ఖచ్చితంగా చేసేలాగా. సో చాలా మంచి డౌట్స్ ని క్లారిఫై చేశారు అనొచ్చు గురువు గారు. మా వీక్షకుల కోసం ధన్యవాదాలు. సూర్యోస్మితలే.